ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి వందనాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి యొక్క విశ్రాంతి దినంలో సజీవులుగా దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? విస్తారం బగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, సరిదిద్దితివి నా జీవితమును, సరిదిద్దితివి నా జీవితమును, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే మా ప్రభువా, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే మా ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. అవును, ఆయన్ను నిరంతరము ఆరాధించే బద్ధులమై ఉన్నాము. విస్తారమగు వ్యాపకములలో నీ సహవాసమును విడిచినప్పటికీ నా బ్రతుకును సరిదిద్ది నిలబెట్టావు ప్రభువా. మార్గము, జీవము, సత్యము సమస్తము నీవే అని నిన్ను స్తుతిస్తాను అంటూ భక్తుడు ఈ పాటలో ప్రభువుని స్తుతిస్తున్నాడు. నేడు వాగ్దానాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. మన దేవుడు మనలో ఉన్న యథార్థతను చూసే దేవుడు. పైరూపాన్ని మనుషులు చూస్తారు కానీ మన దేవుడు అంతరంగాలు చూసేవాడు. లోపల బయట అంతటా ఆయనకు తెలుసు. అందుకే సమూయేలుతో యెషయా ఇంటి దగ్గర ఇదే మాట అంటాడు, ఇదిగో మనుషులు పైరూపంలో లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టువాడును అని. చాలామంది ఈ రోజుల్లో పైకి న్యాయవంతులుగా ధర్మాన్ని అనుసరించేవారిగా ఉంటూనే తమను తాము మోసగించుకుంటూ యథార్థత లేని జీవితాలు జీవిస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మనుషులో యథార్థతను చూస్తాను అని. మనం బ్రతకాల్సింది మనుషుల దృష్టికి కాదు కానీ దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టవలనని కాక దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మానవ జీవితం ఈ లోకంతో మమేకమైనది. మనము లోకం నుండి వేరైనప్పుడే దేవునికి దగ్గరవుతాం. దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన నియమాలకు అనుగుణంగా జీవించినప్పుడే యథార్థతతో నింపబడతాం. మనుషులు నీ యథార్థతను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ యథార్థతను చూసి తన సన్నిధిలో నిన్ను నిలవబెట్టుకుంటాడు. తన రాజ్య విస్తరణ కొరకు వాడుకుంటాడు. తన మహిమార్థము తన సన్నిధిలో నిన్ను నిలవబెడతాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మరి యథార్థత కలిగిన హృదయంతో దేవుని సేవిస్తున్నావా? యథార్థతను దేవుని పట్ల యథార్థతను నీ హృదయంలో నింపుకున్నావా? మనుషుల కొరకు కాక దేవుని కొరకు జీవించినప్పుడు నీవు ఆయన ద్వారా ఆశీర్వదించబడతావు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా స్తుతించండి. మందిరమందు చేరి ప్రభువుని ఆరాధించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. యథార్థతను చూచే దేవుడు అని, నీ సన్నిధిలో మమ్మల్ని ఉద్ధరించువాడవు నీవని నమ్ముచున్నావు. ఎవరైతే నీ యథార్థతను అనుసరిస్తూ నీ ఆజ్ఞలను
అనుసరిస్తూ జీవిస్తున్నారో వారిని నీ సన్నిధిలో మహిమార్థంగా నిలవబెట్టుకోండి. ఈ వాగ్దానాన్ని వారి బ్రతుకుల్లో ఫలింపచేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామం పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.